ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని అంటాము. ఎందుకు అంటే ఈ తొలి ఏకాదశి నుండే మనకి పండగలన్నీ కూడాను ప్రారంభమవుతాయి. ఇదే ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకెడలిపై శేషతల్పము పైన శయనిస్తూ ఉంటారనమాట. అంటే నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు మేలుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని శయనైక ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండగ అని కొంతమంది అంటారండి. అంటే మొక్కజొన్నలు లేదా జొన్నలను పిండిలా చేసేసి ఒక స్వీట్ ఐటెం లా చేసి దానిని స్వామివారికి నైవేద్యం చేసి వాళ్ళు తింటారనమాట. నమో నారాయణాయ అంటూ ఇంట్లో పూజ చేసుకుని వీలైతే మనకి దగ్గరలో ఉన్న వైష్ణవాలయాల్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. 2024 పంచాంగం ప్రకారం జూలై 17వ తారీఖు బుధవారం నాడు తొలి ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజు ఉపవాసం మంచిది అని చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.